ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, ఎన్నికలైపోయాక వాటిని అటకెక్కించడంలో చంద్రబాబును మించిన మోసగాడు మరొకరు లేరని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అంటూ ఉంటారు. దాన్ని మించి తాను అమలు చేయని హామీల్ని కూడా చేసేశానని పచ్చి అబద్ధం ఆడడంలోనూ బాబుకు బాబే సాటి. అయితే బాబు గాలి తీయడానికి ఎవరో బయటి వాళ్ళ అవసరం లేదు. ఆయన పార్టీ సహచరులే బాబు బండారాన్ని అర్ధోక్తిగా బయట పెట్టేస్తూ ఉంటారు. అప్పుడెప్పుడో పార్టీ లేదు బొక్కా లేదన్న పార్టీ మాజీ అధ్యక్షుడు ఇప్పుడు బాబు హామీని అమలు చేయాలంటే ఏపీని అమ్మేయాలని అనేశారు. ఓ పక్క బాబేమో సూపర్ 6 అమలు చేసేశారని అబద్ధాల డంకా బజాయిస్తూ ఉంటే, పార్టీలో సీనియర్ నేత అచ్చెన్నాయుడు మాత్రం ఓ హామీని అమలు చేయలేమని చేతులెత్తేశారు. ఎన్నికలొస్తే చాలు ఓటర్లకు ఎలా గేలం వేయాలా అని ఆలోచిస్తారు చంద్రబాబు. తాను నెరవేర్చగలనా లేదా అన్నది ఆలోచించకుండా ప్రజలను ఆకట్టుకోవడానికి ఎలాంటి హామీలనైనా ఉచితంగా దానం చేసేస్తూ ఉంటారు. ఆ మాటలు నమ్మి జనం ఓటేసి అధికారం కట్టబెడితే ఆ మరుక్షణమే ఒట్టు తీసి గట్టు మీద పెట్టి ఇచ్చిన హామీలకు మంగళం పాడేస్తారు. గత ఎన్నికల్లోనూ అదే చేశారు. 2024 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు 100కు పైగా హామీలు గుప్పించారు. అవి వర్కౌట్ అవుతాయో లేదోనని మరో 6 గ్యారంటీలను సూపర్ 6 పేరిట చదివి వినిపించి వాటిని కూడా మేనిఫెస్టోలో పెట్టేశారు. మేనిఫెస్టోలో చెప్పినంత మాత్రాన అమలు చేయాలని రూల్ లేదని చంద్రబాబు సిద్ధాంతం. ఆ క్రమంలోనే గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను తుంగలో తొక్కారు. అందులో కేవలం పింఛన్ల హామీని అరకొరగా అమలు చేశారు. ఈ క్రమంలో 5 లక్షల మంది పింఛన్దారుల పేర్లను జాబితా నుంచి తొలగించేసి హామీ అమలు చేసేస్తున్నానని చెప్పుకు తిరుగుతున్నారు. అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అన్న చంద్రబాబు మొదటి ఏడాది ఈ పథకాన్ని ఎగ్గొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబుకడంతో రెండో ఏడాది నామమాత్రంగా దాన్ని అమలు చేయడానికి రెడీ అయ్యారు. ఇందులోనూ 1.25 లక్ష కొర్రీలు పెట్టి సాకులు వెతికి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ 15,000 చొప్పున ఇస్తానని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా అన్ని ఇళ్లకి వర్తించట్లేదు. రైతు భరోసా పథకాన్ని అధికారంలోకి వచ్చిన ఏడాది అమలు చేయలేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామన్నారు. అది మొదలు కాలేదు. నెల నెల మహిళలకు వారి బ్యాంకు ఖాతాలో 1,500 రూపాయల చొప్పున జమ చేస్తామని భరోసా ఇచ్చారు. అది అమలు చేయడం లేదు. ఏవీ అమలు చేయకుండానే తాను సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేశానని అబద్ధమాడిన చంద్రబాబు అమలు చేయలేదని ఎవరైనా అంటే వారి నాల్క మందమే అన్నారు. 6 సూపర్ 6 అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబేమో ఏకంగా అన్ని హామీలు అమలు చేసేశానన్నారు. పార్టీలో సీనియర్ అయిన అచ్చెన్నాయుడు మాత్రం ఒక్క హామీని మాత్రం తాము అమలు చేయలేకపోయామని, దాన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మేయాలని బాబు బండారాన్ని బయటపెట్టారు. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1,500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి, అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. విన్నారుగా, చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు చెప్పిన దాని ప్రకారం అచ్చెన్నాయుడి నాలుక మందమై ఉండాలి. అది నిజమే కావచ్చు కూడా. గతంలో ఇదే అచ్చెన్నాయుడు టీడీపీ గురించి మాట్లాడుతూ పార్టీ లేదు బొక్కా లేదు అనేశారు. ఇప్పుడేమో బాబు హామీని అమలు చేయలేమని చెప్పకనే చెప్పారు. అయితే అచ్చెన్న కూడా మిగతా హామీలన్నీ అమలు చేసేశామంటూ అబద్ధమే ఆడారు. నాల్క మందం కదా, అలా ఆడేస్తారంతే. ఎన్నికల సమయంలో మాత్రం చంద్రబాబు నాయుడు మహిళలకు నెల నెల 1,500 చొప్పున జమ చేస్తూ పోతానని, దాన్ని 15,000 వరకు పెంచేస్తానని అరచేతిలో వైకుంఠం చూపించారు. ప్రజలకు హామీల గేలం వేసి ఓటర్లను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 100 రోజుల పాలన తర్వాత ఏమన్నారు? ఎన్నికల హామీలు చూస్తోంటే భయమేస్తోందన్నారు. ఎలా అమలు చేయాలో అర్థం కావడం లేదన్నారు. ప్రజలు కూడా తనని అర్థం చేసుకోవాలంటూ డ్రామాలాడారు. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఎన్నో కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని లేని లిక్కర్ స్కామ్లో ఇరికించాలని విఫలయత్నాలు చేస్తున్నారు. తన ఎన్నికల హామీలను మాత్రం అమలు చేయడం లేదు. హామీలు అమలు చేయకపోవడం చంద్రబాబుకు కొత్త కాదు. కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే అమలు చెయ్యని వాటిని కూడా తాను అమలు చేసేశానంటూ బుకాయించడం. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయించడం వంటి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.
మహిళకు మహాశక్తి పేరిట ఇస్తామన్న 1500 రూపాయలు ఏ నెల నుంచి ఇస్తారో బాబు చెప్పడం లేదు. అచ్చెన్నాయుడిని కదిపితే ఏపీని ఎప్పుడు అమ్ముతారో చెప్తారేమో.